సార్ మీరు ఒక్కసారి లైన్ లోనే ఉండండి సార్, మీ ముందే అడుగుతున్నాం ఆమెని. అమ్మ ఒక్క నిమిషం అమ్మా, మాట్లాడతారా మీ హస్బెండ్? మాట్లాడతారా? అబద్ధాలు చెప్తున్నాడు తను. ఒక్క నిమిషం. కాదు, ఆయన అబద్ధాలు చెప్తుంది మాకు తెలుసు కదమ్మా ఆయన ఏం చెప్తున్నారని. 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ రోజుకైనా అమ్మాయిని బాబుని తీసుకెళ్ళడానికి నేను రెడీ అండి. మీ మెంటాలిటీ మార్చుకొని, ఒకటి ఆయన ఎక్కడుంటే ఎప్పుడైనా కాపురాలంటే భర్త ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాలి. మీ ప్రొఫెషన్ కూడా అక్కడ షిఫ్ట్ అదే చేసుకోవచ్చు. నేను చెప్పాను మేడం, అలా వెళ్ళాను కూడా నేను. ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు మేము ఉన్నాం కదమ్మా, మేమేమన్నా కలిపి పంపిస్తాం, ఓకేనా? ఎవరు పద్ధతిగా ఉన్నారో కనుక్కోండి మేడం. నేను ఏదన్నా అమ్మ మిమ్మల్ని ఒక్క మాట అనట్లేదు ఆయన, ఆవిడ డెసిషన్స్ ఇట్లా తీసుకుంటదండి. నీ అతి ప్రేమ కారణం అంటున్నాడు. భర్తను కాక నేను ఎవరిని ప్రేమిస్తాను మేడం? నాకు వేరే ప్రపంచం ఉండదు మేడం. దానికి ఒక లిమిట్ ఉంటది కదా. అతి ఎప్పుడు అతి వల్ల ప్రాబ్లమ్సే వస్తాయి మేడం. ఏం చేశాను? నా డ్యూటీ నేను పర్ఫెక్ట్ చేసుకుంటాను, ఇంటికి వస్తాను, అన్ని పనులు చేసుకుంటాను. సరే ఇప్పుడు మేము చెప్తాం వింటారా? మీ హస్బెండ్ ఉన్న చోటకి బాబుని తీసుకుని వెళ్ళండి, మీరు అక్కడ కుదిరితే జాబ్ చేసుకోండి. మేడం మళ్ళీ రోడ్డు పైకి వస్తాను. ఇప్పుడే నేను సెటిల్ అవుతున్నాను, అప్పులు తెచ్చుకుని మేడం. తను చేసిన అప్పుల వల్ల మీరు ఇక్కడ ప్రొఫెషనల్ సెటిల్ అయిపోయారు, ఆయన అక్కడ. ఆయన కుదిరినప్పుడు సాటర్డే సండేస్ అట్లా వస్తుంటారు, మీకు కుదిరినప్పుడు బాబుని తీసుకుని వెళ్ళండి. మేడం ఇన్నేళ్ళు వెయిట్ చేసిన దానికి నేను ఎంతైనా వెయిట్ చేస్తా. నేను ఎప్పుడు ఇలా ఒక ర్యాపో కంటిన్యూ అవ్వండి. ఎవరి లైఫ్ వాడు చూసుకుంటా ఉండొచ్చు. కేసులు డైవర్స్లు ఎందుకు? అతను ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు బాబుని అడగండి. మీరు ఎలిగేషన్స్ ఇంకా మాట్లాడడానికి పనికిరాదు. మీ హస్బెండ్ కావాలి అనుకుంటే ఆయనకి ఒక ఆప్షన్ చెప్తున్నాం మేము. ఆయన ఒక ఆప్షన్ ఇచ్చారు, నా దగ్గరికే రమ్మనండి అని. మీరు నా ప్రొఫెషన్ డ్యామేజ్ అవుతుంది అన్నారు. మేము ఆయనతో రిక్వెస్ట్ చేస్తాం, సార్ ఇటు అటు ర్యాపో మెయింటైన్ చేసుకోండి, పిల్లోడికి మీ ఇద్దరు అవసరం అని. ఆయన ఒప్పుకున్నారు అంటే మీరు ఓకేనా? ఐఎమ్ రెడీ మేడం. మళ్ళీ ఎప్పుడు పాత విషయాలు మాట్లాడకూడదు, ఆయన ఇబ్బంది పెట్టకూడదు. ఈ 15 ఏళ్ళు ఏం చేసాం అనకూడదు. ఖచ్చితంగా ఒక్క నిమిషం అండి, ఖచ్చితంగా ఫోర్స్ఫుల్ గా మీరు రావాల్సిందే నా దగ్గరికి. ఈ సాటర్డే వస్తానన్నారు, రాలేదంటే ఆయన భయపడుతున్న మేజర్ రీజను ఈవిడికి పొసెసివ్నెస్ చాలా ఎక్కువ అండి. చాలా అతి ప్రేమ, అది జరిగే పని కాదు అనేది ఆయన ఎలిగేషన్. అది కూడా డేంజరే కదమ్మా. ఇప్పుడు రేపొద్దున మీ పిల్లోడు కూడా అతి ప్రేమతో కోడలు వస్తుంది, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. నువ్వు ఇట్లాగే మీ పిల్లోడిని కూడా పెంచితే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా. అతను ఎక్స్పెక్టేషన్ అన్న పదం ఏం చెప్తున్నాడు తెలుసు మేడం? నా భర్తతో నేను కూర్చొని కాఫీ తాగడం కూడా ఎక్స్పెక్టేషన్ అంటే, అది కూడా చేయకూడదట. ఏమండి సార్ వింటున్నారా? నేను మాట్లాడతాను మేడం. మీతో కనీసం షికార్కి వెళ్ళడం కానీ, కాఫీ తాగడం కానీ, సినిమాకి వెళ్ళడం కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏనా? అతి ప్రేమేనా? బేసిక్ ఎఫెక్షన్స్ కొన్ని ఉంటాయి కదా సార్. అవి చాలా బేసిక్ థింగ్స్ మేడం. పెళ్ళైన 6 ఏళ్లలో ఎన్ని చోట్ల తిరిగాము, ఎన్ని మూవీస్ పోయినాము, ఎన్ని వందల షాప్కి పోయినాము, ఎన్ని ప్లేసెస్ తిరిగాము, ఏమి అనేది అందరికీ తెలుసు మేడం. అది సార్ యాక్చువల్ గా తనతో ఒకసారి మాట్లాడినాక మళ్ళీ మీకు కాంటాక్ట్ లోకి వస్తారండి వాళ్ళ అడ్వకేట్ గానీ ఎవరైనా. ఎందుకంటే మాకు ఏంటి వ్యవహారం అని అర్థమైంది. ఇది కొంచెం సెన్సిటివ్ విషయం. మీరు చెడ్డోళ్ళు కాదు, ఆవిడ చెడ్డది కాదు. సెన్సిటివ్ విషయం, కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుందాం. ఒకసారి ఆవిడ మాట్లాడతారంట. సార్ ఒక్క నిమిషం, మీ వైఫ్ మాట్లాడతారట, ఇస్తా ఉండండి. ఏం పర్లేదు సార్, ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. హలో చెప్పు. నువ్వు నాకు మళ్ళీ మా కోసం ట్రై చేశానని చెప్తున్నావు కదా మేడంకి. 3-4 సార్లు వచ్చాను. ఏ రోజు వచ్చావు ఒక్కసారి నాకు చెప్పు. తీసుకెళ్ళాను నన్ను కానీ బాబును కానీ, ఏ రోజైనా తీసుకెళ్ళాలని ప్రయత్నం చేసావా? నేను నిన్ను పిలిపించానా, నువ్వు వచ్చావా? నేను నిన్ను అడిగాను 11 years తర్వాత, ఏమడిగాను? కనీసం నాకు ఇప్పటికైనా రీజన్ చెప్పు, ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు, ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదని అడిగాను. నువ్వేం చెప్పావు? వచ్చి నీ అతి ప్రేమ భరించడం నా వల్ల కాదన్నారు. నేను బాధ్యత తీసుకోవడం లేకుండా ఉందనే 2010 నుంచి కలిసిందామా, అన్ని చూసుకొని చేసింది లేదా, డెలివరీకి కానీ, చదువుకి కానీ, ఎక్కడ కావాలంటే కానీ అక్కడికి కానీ తీసుకొని పోయి అన్ని చదివించి, ఈవెన్ పీజీ చదివేటప్పుడు కూడా నేను హెల్ప్ చేసినాను కదా. 1 సెకండ్ నేను డ్యూటీలో ఉన్నాను. హలో చెప్పు, మాట్లా హలో అయిపోయింది. ఓకే మాట్లాడు. 5 minutes పేషెంట్ వెయిట్ చేస్తున్నారు, చూసి ఓకే బాయ్. వాళ్ళ నాకు చెప్పింది మేడం, నేను సపోర్ట్ చేశాను. నాకు గుర్తుందిగా 6 years బ్యాక్ మీరు నా దగ్గరికి వచ్చారు. నేను కొద్దిగా మాట్లాడొచ్చా? నాకు ఇప్పుడు నాకు అంతా రీకలెక్ట్ అయింది, మాట్లాడినా రైట్. ఓకే. సో ఈ ఉమ్మగారు నా దగ్గరికి 6 years బ్యాక్ వచ్చారు మేడం. అప్పుడు అనంతపూర్ నుంచి వచ్చారు, హిందూపూర్లో ఎక్కడ ఉంటున్నారు, గుంతకల్ నుంచి వచ్చాను సార్. అక్కడ జాబ్ చేస్తుంటప్పుడు అప్పుడు ఏంటంటే అప్పుడు మనం వేరే ప్రోగ్రామ్ నడుపుతున్నప్పుడు వచ్చారు. మీరు వచ్చినప్పుడు ఏమన్నారు అంటే కనుక మేజర్గా మీరు ఏంటంటే సొల్యూషన్ గురించి కంటే ఎక్కడైతే కనుక మీకు మెంటల్ హెల్త్ బాగాలేదు అనేటటువంటి ఉద్దేశంతో, ఇప్పుడు మీ హస్బెండ్ అనగానే నాకు కనెక్ట్ అయ్యింది అనమాట. అది అంటే ఏంటంటే ఇంట్లో కూడా నీకు బాగాలేదు, నీకు సైకలాజికల్గా బాగాలేదు, నువ్వు వెళ్ళి చూపెట్టుకో అనేటటువంటిది చాలా. అది మీ పేరెంట్స్ కూడా అప్పుడు అన్నటువంటిది మీరు ఒక్కలే వచ్చారు అప్పుడు, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్. ఈవిడ జర్నీ ఎప్పుడు కూడా సింగిల్గానే జర్నీ. ఇప్పుడు అదే పాయింట్ వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ రైజ్ చేస్తున్నారు. ఆవిడ ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా
ఆవిడకి చిన్నప్పటి నుంచి మీరు తెలుసుకోండి, చిన్నప్పటి నుంచి అంటే మీకేదో అప్పుడు కూడా నేను నా డాక్యుమెంట్ మీద మీకేమీ మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు నేను రాయలే. డాక్యుమెంట్ ఏమి ఇవ్వలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ వాజ్ అన్ ఎంప్టీ థింగ్. అంటే వచ్చే వాళ్ళందరికీ ఇస్తామమ్మా మేము, కానీ దాని మీద మేము ఏమీ క్లెయిమ్ చేయలేదు. దిస్ ఈజ్ యువర్ మెంటల్ హెల్త్ ప్రాబ్లం అని క్లెయిమ్ చేయలేదు. ఎందుకు అంటే కనుక వితౌట్ ఎనీ ఇన్ఫార్మెంట్ హిస్టరీ, అంటే మీతో పాటు ఎవరు రాకుండా మీకు అలా చేసి మేము పంపించలేము. అయితే ఏంటంటే అప్పుడు కూడా వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఇది ఎందుకమ్మా అప్పుడు ఏది 6 years బ్యాక్, ఎందుకమ్మా ఇది ఇంత ఇలా లాగి పిల్లోడి యొక్క జీవితం పాడు చేసుకుంటారు, ఇది తేల్చుకోండి అని చెప్పి అప్పుడు కూడా చెప్పడం జరిగింది. లీగాలిటీకి వెళ్ళమన్నారు. లీగల్గా వెళ్ళండి, ఇది మన పర్స్పెక్టివ్లోకి రాదు, మన పర్వ్యూలోకి రాలేదు అనేది. అంటే నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగేది ఏంటంటే 6 years బ్యాక్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ ఇంకో వేదిక మీదకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అది ఎందుకో అప్పుడు ప్రోగ్రామ్ ఏదో ప్రాబ్లం వచ్చి అక్కడి వరకు వెళ్ళలేదు. అదే మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ 6 years తర్వాత ఇక్కడే ఉన్నాం. అంటే ఈ మొత్తం ఈ సన్నివేశాన్ని అంతా చూస్తున్నటువంటి బాధితుడు ఎవరన్నా ఉన్నారంటే ఆ బుడ్డోడు, ఆ పిల్లోడు. అడికి ఏంటంటే కనుక ఇక్కడ ఫాదర్ గురించి ఒక క్లారిటీ లేదు, మదర్ ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతూ ఫాదర్ దగ్గర నుంచి విడిపోయేటటువంటి ప్రయత్నం చేయట్లేదు అనేటటువంటిది. అంటే ఇక్కడ ఏంటంటే మేడం మీకేదో మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందని అనట్లేదు నేను. బికాస్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ మెంటల్ హెల్త్ ప్రాబ్లం, అతను ఏంటంటే నేను 100 మందిని చూస్తాను, 1000 మంది చూస్తున్నాను అంటున్నారు. మీరు కూడా మీరు ఎంత పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నారన్నది నాకు కూడా తెలుసు. మీరు వందల మంది అడగండి సార్, నా పేషెంట్స్ని అడగండి సార్, నా డీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే మీకేదో డిప్రెషన్, సైకోసిస్ ఏదో లేబుల్ పెట్టేది ఉద్దేశం కాదు. వర్డ్ కూడా నేను యూజ్ చేశాను సార్. అతను నా కాపురం నిలబెట్టుకోవడం కోసం, సరే మనం ఇట్లా ఉంది కదా, ఇద్దరం వెళ్ళి సైకాలజిస్ట్ కలుద్దాము, ఎవరిది తప్పు ఉంటే వాళ్ళు సరి చేసుకుందాం, నాది తప్పు అని చెప్తే ఐఎమ్ రెడీ. కానీ అతను అంటున్నాడు అతనే సైకాలజిస్ట్ అంటున్నాడు. నీకు పిచ్చి పట్టింది, నాకు లేదు అన్నాడు. పోనీ నాకే పిచ్చి అంటున్నావు కదా, అదే అక్కడే మాట్లాడదాం అన్నాను. నువ్వు రమ్మంటే నేను రావాలనా, నేను ఎందుకు వస్తాను, నీ బానిసని అనుకున్నావా నేను అన్నాడు. లెట్ మీ బ్రింగ్ ఇట్ టు ఏ క్లోజర్ మేడం, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే ద థింగ్ ఈజ్ ఇక్కడ ఉన్న ముగ్గురులో లాయర్ మేడం అవనియండి, శ్రీవాణి మేడం అవనియండి, నేను అవనియండి, మాకేదో మీరేదో తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పి పక్కదో పట్టిస్తున్నారని మేము అనుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు. అంటే అతనికి ఏదో పెద్ద డైవర్ట్ అయినటువంటి మనిషి, అలవాట్లు అన్నారు. అక్కడ ఏమో అలవాట్లు ఉన్న మనిషిలాగా అనిపించట్లేదు, ఎందుకంటే అతను శుభ్రంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. మీకు పిచ్చి గిచ్చి ఉన్నట్టుగా కూడా మాకు అనిపించట్లేదు, ఎందుకు మీరు కూడా 100 మందిని చూస్తున్నారు, మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే చాలా బేసిక్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని మీరు కానీ మీ పెద్దవాళ్ళు కానీ సరి చేసుకోలేదు. ఒకటి ఏంటంటే ప్లేస్ ఆఫ్ స్టే ఎక్కడ ఉంటారు అనేటటువంటి ఆస్పెక్ట్ మీద మీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ రాలేదు. ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడ పని చేసుకుంటారు అనేటటువంటి అంశం మీద ఒక స్టాండింగ్ లేదు. రోల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఏం బాధ్యతలు తీసుకుంటారు ఈ కుటుంబంలో అనేటటువంటిది ఎవరు తీసుకుంటారు. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్వెన్షన్ ఫ్రమ్ అదర్స్. అంటే ఎక్కడ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు, మనం డెసిషన్ తీసుకున్నప్పుడు ఎక్కడ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేది ఈ 4 అంశాలు జరిగాయి. సరే పెళ్ళప్పుడు జీలకర్ర బెల్లము ఒంటరిగా వదిలేశారు, పేట్ల మీద వదిలేశారు, ఇవన్నీ తీసి పక్కన పెట్టద్దాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్ అయితే జరిగింది, మ్యారేజ్కి ఒక ఎవిడెన్స్ అనేది ఉంది, దాంతోపాటు మీరిద్దరు కలిపి అనుకున్నట్టుగా పెళ్ళుండి కన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ 4 ఆస్పెక్ట్స్ మీద బేసిక్ స్ట్రక్చరల్ మెయిన్ డిఫరెన్సెస్, ఇవేమో అసలు పెద్ద ఇష్యూస్ ఏం కాదు, గట్టిగా పట్టుకుంటే రిజాల్వ్ అయిపోతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అతను ఉండేటటువంటి ప్రొఫెషన్ బట్టో, లేదంటే అతనికి వచ్చేటటువంటి పేషెంట్స్ బట్టో, లేదంటే చాలా కాలం బట్టి ఎంతోమందికి పేషెంట్స్ కౌన్సిలింగ్ చేస్తున్నాను అనేటటువంటి అండర్స్టాండింగ్ వల్ల అతను ఏంటంటే మీ మాట వినలేదు. ఆబ్వియస్లీ యాజ్ ఏ వైఫ్ నీ మాట నేను ఎందుకు వినాలి అనేటటువంటిది ఇంకోటో లేదో తెలీదు. 10 మందికి కౌన్సిలింగ్ చేసేవాడిని, నాకు కౌన్సిలింగ్ ఏంటి అనేటటువంటి అంశంతో ఒక కౌన్సిలింగ్ కానీ, ఒక సైకాట్రిస్ట్ కానీ, ఒక సైకాలజిస్ట్ కానీ వెళ్ళి కలవకపోవడం అనేది ఇక్కడ జరిగింది. సో బేసిక్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇలాగే కంటిన్యూ. ఇందాక నేను పదే మీకే ప్రాబ్లం లేదు అని అంటున్నానంటే కనుక ప్రాబ్లం మీకు లేకపోయినా ప్రపంచానికి మీకు ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. ఇప్పుడు మాకే అనిపించింది, మా ముగ్గురికి ఇక్కడ కూర్చుంటే ఈవిడేంటి అంత తలాతోక లేకుండా ఈ స్టోరీ చెప్తుంది, అందరూ శత్రువులే అంటుంది, స్నేహితులు లేదంటే, అక్క చెల్లెలు లేదంటే, మొగుడు లేదంటున్నాడు, ఎవరు లేదంటే, ఏంటి ఈవిడ ప్రాబ్లం, ఒకే ఊర్లో హైదరాబాద్లో అందరూ ఉన్నారా ఎవరు అనేటప్పటికి ఎలా ఉంది ఇక్కడ అంటే ఇక్కడ ఎప్పుడైతే కనుక మీరు ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, ఒక నిర్ణయం తీసుకునేటటువంటి క్రమంలో త్వరిగా నిర్ణయం తీసుకునేటటువంటి ఆలోచన లేకపోతే కనుక అందరికీ మీకేదో ప్రాబ్లం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. మీరు ఎందుకు ఇంత వెయిటింగ్ గేమ్ ఆడారు అంటే కనుక యు ఆర్ ట్రయింగ్ ఫర్ రీజన్స్. మీరు ఏంటంటే 2 చేయాలి. ఐదర్ కారణాలు దొరికితే కారణాలు పట్టుకుని ఈ కారణాలు ఉన్నాయి కదా అని చెప్పి సాటిస్ఫాక్షన్స్తో కారణాలు రెక్టిఫై అన్నా చేసుకోండి, లేదంటే కారణాలు దొరకకపోతే బయటకు వచ్చేసేయాలి. మహా అయితే 3 years 4 years. అంతేగాని ఆల్మోస్ట్ ఒక 16 years పాటు మీరు వెయిట్ చేయటం వల్ల ఏమైందంటే ఇక్కడ ఏ కారణాలు ఉన్నాయో అనేది మీకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ అసలు కారణాలే లేవు. ఇందాక నేను చెప్పినటువంటి పాయింట్స్ వల్ల ఆ బేసిక్ రీజన్స్ అనేటటువంటిది ఎవరు రెక్టిఫై చేయకపోవడం జరిగింది. ఇది ఎక్కువ నానటం వల్ల ఏమైంది అంటే కనుక అరే వాస్తవానికి ఈవిడికే ప్రాబ్లం ఏమో అనేటటువంటి ఇంప్రెషన్ నలుగురికి వచ్చింది.
మీరేంటంటే మొదటి నుంచి ఇప్పటి వరకు కారణం ఏంటి కారణం ఉంటే కనుక దొరుకుతుంది. ఇప్పుడు అతనితో మాట్లాడినా కూడా మనకు కారణం దొరకలేదు. అతను ఏమంటున్నాడంటే షీఈ్ ఓవర్ పొసెసివ్, ఓవర్ ఇమోషనల్ అంటే కనుక ఇంత దూరం పెరిగిన తర్వాత అసలు బేసిక్ మీరు పట్టమని 10 రోజులు కూడా కలిసి కాపురం చేయకపోతే ఓవర్ పొసెసివ్, ఓవర్ ఇమోషనల్ ఎందుకుంటే అతను కూడా మీరు పిచ్చిదానిలాగే కనిపిస్తున్నారు అతనికి. అందరికీ అంటే గొంతెచ్చుకుని మీకు అడిగేటప్పటికీ అందరికీ మీరు పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నారు. దీని అంతటికీ మూల కారణం ఏంటంటే కారణాలు దొరక్కపోయినా కూడా ఇది అతకనటువంటి పెళ్లి కాబట్టి విడిపోవటం బెటర్ అనే నిర్ణయం తీసుకోకపోవటం ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం. ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదంటే కనుక అతను నోటి వెంట మ్యూచువల్ డైవర్స్ అనే మాట వినిపించలేదండి అని మీరు అంటున్నారు. మ్యూచువల్ డైవర్స్ అనేటటువంటి మాట అతను నోటి వెంట వినిపించలేదు. కానీ మీరైతే కనుక 2021లో ముందుకెళ్ళారు. అక్కడ కూడా మీరు ఏంటంటే లాయర్లు సపోర్ట్ చేయట్లేదు అనేటటువంటి దాంతో అది అర్ధాంతరంగా ఆగిపోయారు. సో ఇక్కడ ఏమైంది, లీగల్ సిస్టంలోని మనకు తప్పులు కనిపిస్తున్నాయి, నా అనేటటువంటి మీ కుటుంబ సభ్యుల్లోని తప్పులు కనిపిస్తున్నాయి, మొగుడు అనేటటువంటి అంశంలోని తప్పులు కనిపిస్తున్నాయి, పుట్టింటి అత్తింట్లోని తప్పులు కనిపిస్తున్నాయి. సో ఇంతమందితో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏర్పడేటప్పటికి ఈ అమ్మాయికే ఏదో ప్రాబ్లం ఉందని అనుకోవడానికి సర్వసహజంగా జరిగిపోయింది. ఇప్పటికి కూడా నేను ఏమంటానంటే ఐ థింక్ లాయర్ మేడం మాట్లాడినా కూడా మీరు వెళ్ళి అక్కడ ఉండండి, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండండి అంటే కనుక ఇది ప్రాక్టికాలిటీ ఉందా? ఇది ఓన్లీ ప్లేసెస్ మధ్యన మూవ్ అయిపోయి ఒక ఇంట్లో ఉండిపోతే కనుక మనసులు కలిసిపోతాయి అంటే కనుక అది 16 సంవత్సరాల పాటు జరగదు, ఇప్పుడు జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇక్కడ ఏదన్నా ఒక చిన్న గోరంత దీపం ఎక్కడన్నా ఉంది అంటే కనుక ఇక్కడ స్టెప్ డౌన్ మెకానిజం అంటారు సైకాలజీలో. అంటే ఏంటంటే వేలెత్తి అవతల వాళ్ళ వైపు చూపెట్టకుండా వేలు మన వైపు చూపెట్టుకుని మన లోపాలని సరిదిద్దుకుని ఒక్కొక్క మెట్టు దిగుతూ పిల్లవాడి గురించి కలిసి ప్రయాణం చేయడం అనేది ఒకటే. దాన్ని స్టెప్ డౌన్ మెకానిజం ఆఫ్ కౌన్సిలింగ్ అంటారు. మీరిద్దరు అలా అనుకోవట్లేదు. అసలు ప్లేసు అనేటటువంటి ఆస్పెక్ట్లోనే మీ ఇద్దరి మధ్యన ఓవర్లాప్ రాలేదు. అతని దగ్గరికి నేను వెళ్ళనంటాడు, నీ దగ్గరికి అతను రానంటాడు. మరి మీరు వెళ్ళాను అంటున్నారు, అతనేమో వచ్చి 10 రోజులు కూడా ఉండలేదు, ఎప్పుడు కూడా వెళ్ళిపోయేది అని అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టే ఎక్కడ ఉంటారు అనే దాని దగ్గరే మీకు ఒక కన్సెన్సస్, ఒక అండర్స్టాండింగ్ రాకపోతే మనసులు ఎప్పుడు కలుస్తాయి, మనుషులు ఎప్పుడు కలుస్తాయి, కుటుంబం ఎప్పుడు ఫార్మ్ అవుతుంది, ఇవన్నీ కూడా సందిగ్ధ పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఏంటంటే మీరిద్దరు మళ్ళీ సెటిల్మెంటు, మళ్ళీ ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఏదైతే కనుక చరిత్ర మళ్ళీ మీ ఇద్దరి మధ్యన ఏవైతే యుద్ధాలు జరిగినాయో ఆ యుద్ధాలన్నీ కూడా ఆ బుడ్డోడు మళ్ళీ చూడాలి. వాడు టీనేజ్లో ఉన్నాడు. యుద్ధాలు జరగలేదు సార్, ఒక్కటే సార్. నేను పెళ్ళికి ముందు మా అమ్మ నాన్న గొడవ పడేవాళ్ళు. యుద్ధం అంటే కొట్టుకునే యుద్ధం అనట్లేదు, ఇన్కన్సిస్టెంట్. ద థింగ్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ. ఒక పిల్లవాడు వాడు రోజు స్కూల్కి వెళ్తే కనుక ఇద్దరు పేరెంట్స్ దింపడం చూస్తారు, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పేరెంట్స్, స్పోర్ట్స్ డేకి ఇద్దరు పేరెంట్స్ రావడం అనేది వాడు ఎప్పుడు చూసాడమ్మా ఇద్దరు తల్లిదండ్రులు. అది చాలు వాడి జీవితంలో జరిగేటువంటి యుద్ధం. అది కాదు, ఉండండి ఒక్క నిమిషం ఉమ్మగారు. నేను చెప్పేది ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కలిసి ముందుకెళ్ళటం అనేటటువంటిది 16 సంవత్సరాల తర్వాత 16 సంవత్సరాల పాటు జరిగినటువంటిది ఈరోజు ఇది కథకా జీవితం ద్వారా మీరు అయిపోద్దని అనుకోవటం అది అతిశయోక్తి. అది జరగనటువంటి అంశం. మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వస్తే కనుక మళ్ళీ ఇటువంటి ఇన్కన్సిస్టెంట్ ఇంత డెలికేట్ సిచ్యువేషన్స్ని మళ్ళీ ఆ అబ్బాయి చూడటానికి వాడి కర్మ కాలేదు, అలా వద్దు అని నేను అంటున్నాను. సో ఇక్కడ నేనేమంటున్నానంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ద ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. చాలా సింపుల్ అండ్ స్ట్రైట్గా ఉంది. మీరు ఇద్దరు 2 ప్రొఫెషనల్స్, మీరు ఆయుర్వేదిక్ డాక్టర్, అతను హోమియోపతిక్ డాక్టర్. అసలు మీ ఇద్దరి మధ్యనే ఇటువంటి నిర్ణయాలు సందిగ్ధి వస్తే కనుక ఇంకా దిగు స్థాయి వాళ్ళకి ఇంకెంత ప్రాబ్లమ్స్ ఉండాలి. ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్. ఇట్ డజంట్ వర్క్. 16 సంవత్సరాల పాటు వర్క్ అవునటువంటిది ఇంక ముందు నుంచి వర్కౌట్ అవ్వద్దు. అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ అబ్బాయికి ఒక క్లారిటీ ఇద్దాం, విడిపోదాం అనే ఖచ్చితమైన నిర్ణయానికి రండి. నేను రెడీ సార్. అతను ఏమంటున్నాడంటే నేను ఏమి ఇవ్వను, అతని కోసమే గోల్డ్ ఇచ్చేసాను. లాయర్ మేడం చెప్తారమ్మా, దట్ ఈస్ సంథింగ్ దట్ యు హావ్ టు డీల్ విత్ ద కోర్ట్. ఇచ్చుకుంటూ వచ్చాను సార్. పెద్ద మనుషుల మా విషయం జరిగినప్పుడు కూడా 2 విషయాలు. మీకు అటు నుంచి ఏమీ రానప్పుడు ఎందుకు ఇచ్చేవారమ్మా? ఎందుకు ఇచ్చేవారు చెప్పండి? ఇప్పటికి కూడా గోల్డ్ బంగారం కోర్టులోనే ఉందంట, బ్యాంకులోనే ఉంది సార్. తనకు సంబంధం లేదు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు అమ్మి ఇచ్చింటేనే సంతోషపడేవాడిని, నువ్వు తాకట్టు పెట్టి ఇచ్చావు, నాకు సంబంధం లేదు అన్నాడు. అవన్నీ కదమ్మా, ఇది ఇంకా లెక్క తేల్చుకుందాం. ఇంకెంతకంటే మనం డ్రాగ్ చేయలేము. ఇది సింపుల్ లాజిక్. విడిపోవాలి అనేటటువంటిది ఇక్కడ సరైన నిర్ణయం అన్నట్టు మీకు అనిపిస్తుంది, అతనికి అనిపిస్తుంది, మీ మెసేజ్ల్లో కూడా కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అతను మీకు ఏం ప్రొవైడ్ చేస్తాడు, పిల్లడికి ఏం ప్రొవైడ్ చేస్తాడు, మెయింటెనెన్స్ ఏంటి, అలమ్ని ఏంటి అనేది కోర్టు పరంగా తేలాలి అంతే. అది మాట్లాడుకోండి, ఇంకెందుకు ఇదంతా. థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు? ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడారు కదా మేడం, ఇది పెద్దగా తిప్పి చెప్పాల్సినంత అవసరం లేదు. డైరెక్ట్ ఆవిడ అడుగుతుంది, మనల్ని నమ్ముకొని వచ్చి 2 క్వశ్చన్స్, నాకు ఎందుకు వదిలేస్తున్నారు, నెక్స్ట్ ఈ డెసిషన్ ఏదైతే ఉందో నాకు లీగల్ ప్రొసీడింగ్స్లో ఒక క్లారిటీ రావాలి అని. సో ఒకటి, నాకు సమాధానం కావాలని ఈవిడ అంటున్నది ఏదైతే ఉందో అసలు సమాధానం ఈవిడికి కాదు కావాల్సింది, పిల్లోడికి. వీళ్ళిద్దరూ ఏంటి ఇంత తెంగరగా మంచి ప్రొఫెషన్లో ఉన్న ఫ్యామిలీలో పిల్లోడు పుట్టాడు. వాడి కర్మ ఏంటంటే వీళ్ళిద్దరు ఇలా ఉండడం. పిల్లలు పుట్టక సగం మంది బయట ఏడుస్తుంటే వీళ్ళ అబ్నార్మాలిటీ ఎలా ఉందంటే, మేబీ డాక్టర్స్ పరంగా చెప్పకపోవచ్చు కానీ థింక్ చేసే విధానం పర్ఫెక్ట్గా ఉండాలిగా. ఏ రిలేషన్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వలేదు వీడి వల్ల, ఆయన వల్ల. ఇద్దరినే అనాల్సిందే ఇక్కడ. సో ఇప్పుడు అన్యాయం అయ్యింది ఎవరు, క్వశ్చన్ చేయాల్సింది ఎవరు, పిల్లాడు.
వాడు క్వశ్చన్ చేసి ఏంటి ఇది అని అడగాల్సిన పరిస్థితి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈవిడ దగ్గర ఉన్నాడు, ఈవిడ ఖర్చు పెట్టింది, పిల్లోని పోషించింది. మైనస్ ఏంటంటే ఆయన దగ్గర లేడు, ఆయన పెట్టినా ఈవిడ తీసుకోదండి, అందుకే నేను దూరంగా ఉన్నాను, నాకు వేరే ఆప్షన్ లేకపోయింది అన్నాడు. అంటే వీళ్ళిద్దరూ ముదురులుగా తెలుగులుగా ఎక్స్పర్ట్స్ కాబట్టి వీళ్ళు ఏమైనా చెప్పుకుంటూ పోతారు. ఇక ఇది అంతే లేని జీవితం, 16 ఏళ్ల నుంచి ఇదే క్వశ్చన్ మీద కూర్చున్న వ్యవహారం కాబట్టి వేస్ట్. ఇప్పుడు ఆయన కూడా అది తెలివిగా మాట్లాడటమే, ఇది అతికే కాపురం కాదు, పోనీ అతికిద్దామని అనుకుందాం ఒక రూల్ ప్రకారం. సుప్రీంకోర్టు కూడా మధ్య ఫైనల్ 26 years విడిపోయిన కేసుని కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేశారు. ఎందుకంటే అప్పటికి వాళ్ళిద్దరు వెక్స్ అయిపోయి ఉన్నారు, వీళ్ళిద్దరు ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇప్పుడు 41 ఆయన 45. ఈ స్ట్రాంగ్నెస్లో ఇంకో 10-15 ఏళ్ళు కూడా వీళ్ళు ఇలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదేసుకుని మాట్లాడుకుంటూనే ఉంటారు. దీనికి అంతే లేదు. కరెక్ట్ డెసిషన్ ఏంటంటే ఇలా ఒక మ్యారిటల్ రిలేషన్ వల్ల జీవితాలు సంవత్సరాల తరబడి నాశనం చేసుకోవద్దు, ఉంటే కలిసి ఉండండి, లేదా ప్రాపర్ ట్రయల్ అయిపోయిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే కనీసం ప్రశాంతంగా ఉంటారు. లేరు, వీళ్ళిద్దరూ బతకడానికి ప్రశాంతంగా ఈ డిస్కషన్ అంటూ లేకపోతే ఆవిడ పిల్లాడిని ఇంకా బాగా చూసుకోగలదు, ఆవిడ ఇంకో 10 మందికి సర్వీస్ చేయగలదు అనేది నా ఉద్దేశం. మరి ఇప్పుడు ఆయన కలుస్తాను అన్నాడు కదండి, అంటే ఆయన మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమండి ఆవిడ మారి వస్తే నేను ఓకే, లేదా ఆవిడ మ్యూచువల్ డైవర్స్ అన్నా నేను ఓకే. అక్కడ ఈవిడికి వచ్చిన డౌట్ ఏంటంటే మరి మ్యూచువల్ డైవర్స్ అయితే నాకు పిల్లోడికి మా దగ్గర తీసుకున్నవి ఇవన్నీ అంటే అది ఆవిడ హక్కు, అది ఆయన ఇస్తాను అంటున్నాడు. ఇలా ఓపెన్ స్టేజ్లో నేను మాట్లాడలేను కదండి, మీరు ప్రాపర్ ఛానల్ ద్వారా వస్తే నేను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి కూడా రెడీ, వస్తానంటే కూడా రెడీ అన్నారు. అంటే ఇప్పుడు డెసిషన్ ఈవిడ బాల్ ఈవిడ గ్రౌండ్లో ఉంది. ఈవిడ తీసుకోవాల్సిన ఈ రెండిట్లో ఏ డెసిషన్ కరెక్టు అంటే నా ఉద్దేశం ప్రకారం ఈవిడ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం రాదు, ఆయన దానికి తగ్గ ప్లేసు ఓపిక ఆయన దగ్గర లేదు. సో ఇది కలిసిపోద్ది, అద్భుతాలు సృష్టిద్దామంటే పిల్లోడికి ఇంకా ఇది సఫర్ అవుతూ మళ్ళీ వెళ్తుందో 10 రోజులకు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ డెసిషన్ కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. మ్యూచువల్ డైవర్స్ బెటర్ ఆప్షన్ ఈ కేసులో. ఎందుకంటే వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ఆ దరిద్రం ఏదైతే ఉందో క్లియర్ అయిపోయి ఉన్నంతలో పిల్లోడికి ఈవిడ పర్ఫెక్ట్, ఇంకా ఎంత బ్రెయిన్లోంచి వెళ్ళిపోయి ఉంటాయి. కాబట్టి పిల్లోడిని ఒక తల్లిగా ఒక మంచి గార్డియన్ కింద బాగా చూసుకోగలిగదని నా ఉద్దేశం. సో ఇందులో ఆవిడ చేయాల్సిన పని ఏంటంటే ఒక అడ్వకేట్ ద్వారా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి కాంపెన్సేషన్ రీజనబుల్గా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదో అద్భుతం చేసేద్దామంటే ఆయనకున్న ఆస్తులు ఏమీ రావు, ఎందుకంటే వేసుకో కోర్టులో కేసు అంటాడు. అదే అమౌంట్ రీజనబుల్గా, ఎందుకంటే 15 ఏళ్ల నుంచి పిల్లోడికి ₹1 వసూలు చేయలేదు ఆవిడ, వేయాల్సిన కేసు వేయలేదు, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు. ఇప్పుడు వచ్చి నాకు ఇంత కావాలి అంత కావాలంటే మళ్ళీ అది వేస్ట్ ఫైటింగ్, మళ్ళీ ఇప్పుడు రాంగ్ స్టెప్పే అవుతుంది. సో ఆల్రెడీ ఒక ప్రాబ్లం క్లియర్ అయింది, మ్యూచువల్ డైవర్స్ బెటరు, ఇద్దరు మ్యూచువల్ డైవర్స్కి రెడీగా ఉన్నారు. కాంపెన్సేషన్ ఇస్తే మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళటం బెటరు, అది రీజనబుల్గా ఈవిడ యాక్సెప్ట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. యాక్సెప్ట్ చేయలేదు, ఆయన కాంపెన్సేషన్ ఇవ్వడానికి రెడీగా లేడు, అప్పుడున్న ఆప్షన్ ఈవిడ కావాలంటే డైవర్స్ వేసుకోవచ్చు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా మెయింటెనెన్స్ పర్మనెంట్ ఎలిమిని కలిపి వేసుకుంటే ఇంతవరకే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నెక్స్ట్ బాబు రైట్స్ అలాగే ఉండిపోతే వాళ్ళ ప్రాపర్టీస్ మీద ఇన్ కేసు ఉంటే భవిష్యత్తులో పిల్లోడు ప్రాపర్టీ కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది బెటర్ ఆప్షన్ అండి ఈ కేసులో. థ్యాంక్ యూ మేడం. సో ఉమా గారు, సో సార్ చెప్పింది మేడం చెప్పింది కూడా విన్నారు కదా. సో ఇంకా 2 ఆప్షన్స్ కూడా ఇచ్చారు, దాంట్లో ఏది చూస్ చేసుకుంటారనేది ఇంకా మీ ఇంట్రెస్ట్. సో మీరు మీ ఇష్యూతో ఇక్కడి వరకు వచ్చారు, నాకు తెలిసి డాక్టర్ గారు అండ్ అలాగే మేడం గారు చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ హస్బెండ్తో కూడా మాట్లాడడం అనేది జరిగింది కాబట్టి ఇంకా డెసిషన్ అనేది ఈసారన్నా స్ట్రాంగ్గా చెప్పింది వింటే కనుక నెక్స్ట్ నుంచి మీరు కానీ మీ బాబు కానీ హ్యాపీగా ఉంటారు, ఆయన ప్రొఫెషన్లో ఆయన కూడా హ్యాపీగా ఉంటారు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ రమ్య గారు. సో ఇక్కడ ప్రాబ్లంతో వచ్చిన ఆవిడకి మంచి సొల్యూషన్ అనేది ఇచ్చి పంపించారు. సో డాక్టర్ ఉమా గారు కూడా హ్యాపీగానే వెళ్ళారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఒకటి ఏంటంటే మాట్లాడుకుంటే ఇప్పుడు ఆవిడ అంత చదువుకొని కూడా అట్లీస్ట్ కమ్యూనికేషన్ అనేది ఒక చిన్న ప్రాబ్లం అనేది అయిపోయింది. మాట్లాడుకుంటే ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి కాదు. కాబట్టి నోరిప్పి మాట్లాడండి, చక్కగా పేరెంట్సే కాబట్టి ఎప్పుడు చెప్తూ ఉంటాం, డెసిషన్ కూడా కరెక్ట్ టైంలో తీసుకుంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి సో ప్లీజ్ మీరు నెక్స్ట్ టైం ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక ఎవరు ఇలా రిపీట్ చేసుకోకుండా చూడండి. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.